అనేక సార్లు చెప్పాను, మరలా చెబుతున్నాను. కువైట్‌కు వచ్చి నేను ఒక సంఘాన్ని కట్టాలన్న సంగతి నేను అనుకోలేదు. నాకు తెలీదు కూడా. తెలీదండి. వచ్చాను. వాక్యం వచ్చింది నా దగ్గరకు. వాక్యాన్ని విన్నాను. ఓహో! నేను ఇప్పుడు ఇది అందరికీ చెబితే బావుండు అనుకున్నాను. చెప్పడం మొదలుపెట్టాను. ఇదిగో ఈరోజు మీ ముందున్నాను. అంటే చెప్పడం మొదలుపెట్టి ఇంచుమించు 14 ఏళ్ళండి. నా వల్ల జరిగింది కాదు. మరో చెబుతున్నాను. ఇది నా స్వయం కృషి కాదు. ఇది నా ప్రయత్నం కాదు. ఇది నా కష్టం కాదు. ఇది నా శ్రమ కాదు. ఇది కేవలము దేవుని సంకల్పము. దేవుని దయ వలన, దేవుని చిత్తము వలన, దేవుని కృప వలన మాత్రమే జరుగుతున్నది ఇది. ఇది తప్పించి ఇది నా ప్రయత్నం ఎంత మాత్రం కాదు. తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని. క్రైస్ట్ కోవిట్లో ఉన్నవాళ్ళు. దేవుడు దీన్ని జరిగిస్తున్నాడు. ఈ సంఘము జరుగుతున్న తీరే దానికి సాక్ష్యం. ఇది ప్రారంభమైనటువంటి విధానమే దానికి సాక్ష్యము. కాబట్టి సంఘమును దేవుడు స్థాపింప చేయాలి. వాళ్ళ మనిషిగా నేను దీన్ని ఏదో స్థాపించేద్దాము అని కనుక అనుకుంటే అది నా వల్ల అవదండి. నా ప్రయత్నం నిష్ప్రయోజనం అయిపోతుంది. అదే దేవుడు జరిగిస్తే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అలా నిరాటంకంగా దేవుడు నిర్ణయించినంత కాలము వరకు అది అలా జరుగుతూనే వెళుతూ ఉంటుంది.